హాయ్ అండి. చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ ప్రాబ్లం. రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. సో ఏ వాల్యూ ఇచ్చారు, డి వాల్యూ ఇచ్చారు. మనం ఫస్ట్ 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే మనకు తెలుసది ఏ ఫామ్లో అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d అండ్ సో ఆన్. దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇప్పుడు ఆ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ వాల్యూ ఇచ్చారు 10, అది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ 10 ప్లస్ డి వాల్యూ కూడా ఇచ్చారు 10. సో 10 ప్లస్ 10 20. నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ 2d, ఏ వాల్యూ 10 ప్లస్ ఫార్ములాలో ఉన్న 2 ఇంటూ డి వాల్యూ 10. 10 ప్లస్ 2 ఇంటూ 10 20. 10 ప్లస్ 20 30. నెక్స్ట్ ఏ ప్లస్ 3d, ఏ వాల్యూ 10 ప్లస్ 3 ఫార్ములాలో ఉన్న 3 ఇంటూ డి వాల్యూ 10. సో 10 ప్లస్ 3 ఇంటూ 10 30. 10 ప్లస్ 30 40. 4 టర్మ్స్ చాలు. 1 2 3 4. మనల్ని 4 టర్మ్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇవి ఫస్ట్ 4 టర్మ్స్. సో ఇప్పుడు మనం రాసుకుందాం. ద ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఆర్ 10 20 30 40. సెకండ్ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు -2, డి ఈక్వల్ టు 0. వీ నో దట్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఎక్సెట్రా ఆర్ ఇన్ ఏపీ. సో ఫస్ట్ 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ వాడు ఇచ్చేసాడు -2. సో ఏ ప్లస్ డి, ఏ వాల్యూ -2 ప్లస్ డి వాల్యూ 0. ఆన్సర్ -2. ఏ ప్లస్ 2d, ఏ వాల్యూ -2 ప్లస్ 2 ఇంటూ 0. 0 ఇంటూ సంథింగ్ ఏదైనా జీరోనే కాబట్టి 2 మాత్రమే మిగులుతుంది. ఏ ప్లస్ 3d, ఏ వాల్యూ -2 3 ఇంటూ 0. 0 ఇంటూ సంథింగ్ ఎంత ఉన్నా జీరోనే కాబట్టి -2. సో మనం రాసుకుంటే ద ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఆర్ -2 -2 -2 -2. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు -3. సో ఫస్ట్ 4 టర్మ్స్ ఏ వాల్యూ ఇచ్చేశారు. ఏ ప్లస్ డి, ఏ వాల్యూ 4 ప్లస్ డి వాల్యూ -3. సో 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 -3 1. నెక్స్ట్ వాల్యూ ఏ ప్లస్ 2d, ఏ వాల్యూ 4 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ -3. 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 6. 4 -6. సో సబ్ట్రాక్ట్ చేసుకొని పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే వేసుకుంటాం కాబట్టి -2. ఏ ప్లస్ 3d, ఏ వాల్యూ 4 ప్లస్ 3 ఇంటూ డి వాల్యూ -3. 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 9. సో ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేసుకొని పెద్ద వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి -4 -9 5. ఇది వాల్యూ. The first 4 terms of the AP are 4 1 -2 -5. Next problem a equal to -1, d equal to 1/2. First 4 terms కాబట్టి a equal to -1. So a plus d, a value -1 plus d value 1/2. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 2ని ఎల్సిఎం కింద రాసుకుంటే -1 ఇంటూ 2, 1 ఇంటూ 2 2 -2 ప్లస్ 2 2 1 టైం కాబట్టి 1 ఇంటూ 1 1. -2 ప్లస్ 1 -1/2. నెక్స్ట్ ఏ ప్లస్ 2d, ఏ వాల్యూ -1 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ 1/2. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో -1 ప్లస్ 1, ఆబ్వియస్లీ -1 ప్లస్ 1 0. ఏ ప్లస్ 3d, ఏ వాల్యూ -1 ప్లస్ 3 ఇంటూ డి వాల్యూ 1/2. -1 ప్లస్
3 into 1 3, 3 into 1 3 by 2. ఇక్కడ 2ని మనం ఎల్సిఎం కింద రాసుకుంటే 1 into 2 -2 + 3. సో బిగ్ వాల్యూకి ప్లస్ ఉంది కాబట్టి 1/2. సో మనం ఆ టర్మ్స్ ఏంటి అనేది రాసుకుంటే the first 4 terms of the APR ఏంటి అంటే ఫస్ట్ 4 టర్మ్స్ -1, -1/2, 0, 1/2. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. A equal to -1.25, D equal to -0.25. సో ఏ వాల్యూ రాసుకుంటున్నాం -1.25. సెకండ్ వాల్యూ A ప్లస్ D కాబట్టి ఏ వాల్యూ -1.25 ప్లస్ D వాల్యూ -0.25. సో -1.25 ప్లస్ ఇంటూ మైనస్ -0.25. సో రెండు మైనస్లు ఉన్నాయంటే యాడ్ చేసుకొని మనం ఆబ్వియస్లీ మైనస్ సింబలే వేస్తాం. సో యాడ్ చేసుకుంటే 1.50. A ప్లస్ 2D ఏ వాల్యూ -1.25 ప్లస్ 2 ఇంటూ -0.25. సో -1.25 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందండి. సో 2 ఇంటూ 0.25 అంటే 0.50. రెండు మైనస్లు ఉన్నప్పుడు యాడ్ చేసుకొని మైనస్ సింబల్ వేసుకుంటాం. యాడ్ చేస్తే కనుక మన వాల్యూ -1.75. నెక్స్ట్ A ప్లస్ 3D ఏ వాల్యూ -1.25 ప్లస్ 3 ఇంటూ -0.25. -1.25 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 0.25, 0.75. సో రెండింటిని యాడ్ చేసుకుంటే కనుక మనకు వచ్చే వాల్యూ -2.00. దట్ మీన్స్ -2. ఇప్పుడు మనం ఆన్సర్ కనుక రాసుకుంటే ద ఫస్ట్ 4 terms of the AP are ఏంటి అంటే -1.25, -1.50, సారీ, -1.50, -1.75, -2.00. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.